యోగానంద లక్ష్మీ నృసింహాయ నమః. ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నూతనంగా ఈరోజు కళ్యాణ మండపాన్ని స్వామివారి ఈరోజు వర్క్ పూర్తయింది. చక్కగా ఈరోజు ధనుర్మాసోత్సవాల్లో 26వ రోజు సందర్భంగా స్వామివారి తిరుమంజనోత్సవాన్ని జరుపుకున్నాం. పూర్వకాలంలో ఏట్లో నుంచి తీర్థాన్ని తీసుకొచ్చి బింద తీర్థం అనే కార్యక్రమం జరిగేది. చక్కగా ఈరోజు గ్రామ భక్తులందరూ కలిసి ఏట్లో వద్దకెళ్ళి చక్కగా బింద తీర్థాన్ని జలబిందలతో తీసుకొచ్చి ఇక్కడ స్వామివారికి పంచామృతాలతోటి విశేష అభిషేకాన్ని నిర్వహించుకున్నాం. ఇటు కార్యక్రమంలో భక్త మహాశయులంతా పాల్గొని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామివారి కృపాకటాక్షాలు సిద్ధిరస్తు. ఓం నమో నరసింహాయ. జాజిరెడ్డిగూడెం గ్రామ ప్రజలకు భక్త మహాశయులకు ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, మన శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు గత నెల 17వ తారీఖు నుంచోని ఈ నెల 14వ తారీఖు వరకు జరుగుతున్నాయి. ఆ ధనుర్మాస ఉత్సవంలో భాగంగా రేపు 12వ తారీఖు నాడు కుడారాయి మహోత్సవం జరగబడుతుంది. 108 గంగాళాల పాయస పూజ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా 14వ తారీఖు నాడు గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ప్రతి ఇంటి నుండి పసుపు, కుంకుమ, మంగళహారతులు, తలంబ్రాల బియ్యం తీసుకొని ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కూర్చున్నాం. మనము భక్తులందరి విరాళాల చేత ఆర్థిక సహాయ సహకారాలతోటి ఇక్కడ ఉన్నటువంటి ఒక షెడ్ నిర్మాణం కూడా చేసుకున్నాం. మనకి ఉన్నటువంటి ఈ యొక్క గోదాదేవి కళ్యాణ అనే వేదికను కూడా నూతనంగా ప్రతిష్టాత్మకంగా చేసుకొని ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క షెడ్ క్రిందనే ఈ యొక్క వేదిక పైన గోదాదేవి కళ్యాణము 14వ తారీఖు నాడు అంగరంగ వైభవంగా జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తులందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. చూస్తూనే ఉండండి MBK న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.